అభివృద్ధి, వృద్ధి పరిపక్వత. భావన స్వభావం. టీఈటీ డిఎస్సి పరీక్షల కోసం అనువర్తన రకం ఎంసీక్యూస్. ప్రశ్న 1. ఒక పిల్లవాడు మొదట తల నియంత్రణను పొంది, తరువాత చేతులను, చివరికి కాళ్లను నియంత్రించగలిగాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? 1. సెఫలోకార్డల్ సూత్రం. 2. ప్రోక్సిమోడిస్టల్ సూత్రం. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 1. వివరణ. సెఫలోకార్డల్ సూత్రం ప్రకారం అభివృద్ధి తల నుండి కాళ్ల వైపుకు జరుగుతుంది. అందుకే పిల్లలు మొదట తల నియంత్రణను, తరువాత చేతులు, చివరికి కాళ్ల నియంత్రణను పొందుతారు. ప్రశ్న 2. ఒక శిశువు మొదట చేతులను నియంత్రించి, తరువాత వేళ్లను నియంత్రించగలిగాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? 1. సెఫలోకార్డల్ సూత్రం. 2. ప్రోక్సిమోడిస్టల్ సూత్రం. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 2. వివరణ. ప్రోక్సిమోడిస్టల్ సూత్రం ప్రకారం శరీర కేంద్రం నుండి బయటి అవయవాల వైపు అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల మొదట చేతులు, తరువాత వేళ్లు నియంత్రణలోకి వస్తాయి. ప్రశ్న 3. ఒక పిల్లవాడు మొదట వస్తువును మొత్తం చేతితో పట్టుకుని, తరువాత బొటనవేలు, చూపుడు వేలుతో పట్టుకున్నాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? 1. సెఫలోకార్డల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4. వివరణ. పిల్లల అభివృద్ధి సాధారణ కదలికల నుండి నిర్దిష్ట కదలికల వైపు సాగుతుంది. అందుకే మొదట మొత్తం చేతితో, తరువాత వేళ్లతో పట్టుకుంటారు. ప్రశ్న 4. ఒక పిల్లవాడు మొదట కూర్చోవడం, తరువాత నిలబడటం, చివరికి నడవడం నేర్చుకున్నాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకార్డల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 3. వివరణ. వృద్ధి మరియు అభివృద్ధి ఒక నిరంతర, క్రమబద్ధమైన ప్రక్రియ. ఒక దశ తరువాత మరొక దశ వస్తుంది. ప్రశ్న 5. ఒక పిల్లవాడు మొదట రంగుల ఆధారంగా, తరువాత ఆకారాల ఆధారంగా, చివరికి విధుల ఆధారంగా వస్తువులను గుర్తించాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకార్డల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4. వివరణ. జ్ఞానాత్మక అభివృద్ధి సరళమైన ఆలోచనల నుండి క్లిష్టమైన ఆలోచనల వైపు సాగుతుంది. ప్రశ్న 6. ఒక పిల్లవాడు భౌతికంగా వృద్ధి చెందకపోయినా మానసికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఇది ఏ భావన? 1. వృద్ధి. 2. అభివృద్ధి. 3. పరిపక్వత. 4. పర్యావరణ ప్రభావం. ఆన్సర్ 2. వివరణ. అభివృద్ధి అనేది గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పులను కలిగి ఉంటుంది. వృద్ధి లేకుండానే అభివృద్ధి జరగవచ్చు. ప్రశ్న 7. పిల్లవాడి ఎత్తు, బరువు, శరీర పరిమాణ మార్పులను ఏమంటారు? 1. వృద్ధి. 2. అభివృద్ధి. 3. పరిపక్వత. 4. పర్యావరణ ప్రభావం. ఆన్సర్ 1. వివరణ. వృద్ధి అనేది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది మరియు కొలవగలిగేది. ప్రశ్న 8. పిల్లవాడి నైపుణ్యాలు, ఆలోచన, సామాజిక ప్రవర్తనలో మార్పులు ఏమంటారు? 1. వృద్ధి. 2. అభివృద్ధి. 3. పరిపక్వత. 4. పర్యావరణ ప్రభావం. ఆన్సర్ 2. వివరణ. అభివృద్ధి అనేది భౌతిక, మానసిక, సామాజిక మార్పులను కలిగిన నిరంతర ప్రక్రియ. ప్రశ్న 9. ఒక పిల్లవాడు తన వయస్సుకు మించిన స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది ఏ భావన? 1. వృద్ధి.
2 అభివృద్ధి 3 పరిపక్వత 4 పర్యావరణ ప్రభావం ఆన్సర్ 3 వివరణ పరిపక్వత అనేది స్థిరమైన నిర్ణయాలు సమస్య పరిష్కార నైపుణ్యాలను సూచిస్తుంది. ప్రశ్న 10 పిల్లవాడి అభివృద్ధిపై వారసత్వం మరియు పర్యావరణం రెండూ ప్రభావం చూపుతున్నాయి. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4 వారసత్వం పర్యావరణ పరస్పర సంబంధం ఆన్సర్ 4 వివరణ వారసత్వం లక్షణాలను ఇస్తే పర్యావరణం వాటి వ్యక్తీకరణను ప్రభావితం చేస్తుంది. ప్రశ్న 11 ఒక పిల్లవాడు తన సోదరుడి కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఇది ఏ సూత్రానికి ఉదాహరణ? 1 సెఫలోకాడల్ సూత్రం 2 ప్రోక్సిమోడిస్టల్ సూత్రం 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వ్యక్తిగత తేడాల సూత్రం ఆన్సర్ 4 వివరణ వ్యక్తిగత తేడాల సూత్రం ప్రకారం ప్రతి పిల్లవాడు వేరువేరు వేగాల్లో వృద్ధి మరియు అభివృద్ధి చెందుతాడు. ఒకే కుటుంబంలోని పిల్లల మధ్య కూడా అభివృద్ధి తేడాలు కనిపిస్తాయి. ప్రశ్న 12 ఒక పిల్లవాడిలో భౌతిక అభివృద్ధి వేగంగా, మానసిక అభివృద్ధి నెమ్మదిగా జరుగుతోంది. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వ్యక్తిగత తేడాల సూత్రం ఆన్సర్ 4 వివరణ ఒకే వ్యక్తిలో కూడా అభివృద్ధి రంగాలు సమానంగా ఉండవు. ఇది వ్యక్తిగత తేడాల సూత్రానికి ఉదాహరణ. ప్రశ్న 13 ఒక పిల్లవాడు మొదట పదాలను గుర్తించి తరువాత అర్థం చేసుకుని చివరికి వాక్యాలలో ఉపయోగిస్తున్నాడు. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4 వివరణ భాషా అభివృద్ధి సరళమైన నైపుణ్యాల నుండి క్లిష్టమైన నైపుణ్యాల వైపు సాగుతుంది. ప్రశ్న 14 ఒక పిల్లవాడు వయస్సుకు తగిన భౌతిక వృద్ధి సాధించిన తర్వాత ఆ వృద్ధి ఆగిపోతుంది. ఇది ఏ భావన? 1 వృద్ధి 2 అభివృద్ధి 3 పరిపక్వత 4 పర్యావరణ ప్రభావం ఆన్సర్ 1 వివరణ వృద్ధి అనేది పరిమాణాత్మక మార్పు మాత్రమే. ఒక దశలో భౌతిక వృద్ధి ఆగిపోతుంది. ప్రశ్న 15 భౌతిక వృద్ధి ఆగినప్పటికీ వ్యక్తి అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఏ భావన? 1 వృద్ధి 2 అభివృద్ధి 3 పరిపక్వత 4 పర్యావరణ ప్రభావం ఆన్సర్ 2 వివరణ అభివృద్ధి అనేది జీవితాంతం కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. ప్రశ్న 16 ఒక పిల్లవాడు వస్తువు పేరు చెప్పి తరువాత దాని గురించి వివరిస్తూ చివరికి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4 వివరణ జ్ఞానాత్మక అభివృద్ధి సరళమైన చర్యల నుండి క్లిష్టమైన ఆలోచనల వైపు సాగుతుంది. ప్రశ్న 17 ఒక పిల్లవాడు మొదట తల్లిదండ్రులపై ఆధారపడి నేర్చుకుని తరువాత స్నేహితులతో చివరికి స్వయంగా నేర్చుకుంటాడు. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 3 వివరణ సామాజిక అభివృద్ధి దశలవారీగా నిరంతరంగా జరుగుతుంది. ప్రశ్న 18 ఒక పిల్లవాడు వస్తువును చూసి తాకి తరువాత పట్టుకుని చివరికి ఉపయోగిస్తున్నాడు. ఇది ఏ సూత్రం? 1 సెఫలోకాడల్ 2 ప్రోక్సిమోడిస్టల్ 3 వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది 4 వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది.
ఆన్సర్ 3. వివరణ. మోటార్ అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియగా దశలవారీగా జరుగుతుంది. ప్రశ్న 19. ఒక పిల్లవాడు మొదట ఆలోచించి, తరువాత పోల్చి, చివరికి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4. వివరణ. ఆలోచన అభివృద్ధి సరళమైన మానసిక ప్రక్రియల నుండి క్లిష్టమైన ప్రక్రియల వైపు సాగుతుంది. ప్రశ్న 20. ఒక పిల్లవాడు వస్తువును మార్చి, ఇతరులకు చూపించి, దాని గురించి వివరిస్తున్నాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4. వివరణ. సామాజిక అభివృద్ధిలో నైపుణ్యాలు క్రమంగా క్లిష్టతను పొందుతాయి. ప్రశ్న 21. ఒక పిల్లవాడు సమస్యను చూసి ప్రయత్నించి, సహాయం తీసుకుని, చివరికి స్వయంగా పరిష్కరిస్తాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 3. వివరణ. సమస్య పరిష్కార నైపుణ్యాలు దశలవారీగా అభివృద్ధి చెందుతాయి. ప్రశ్న 22. ఒక పిల్లవాడు వస్తువును తన దగ్గర, దూరంగా, మళ్లీ దగ్గర ఉంచుతున్నాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్ సూత్రం. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 2. వివరణ. స్థల అవగాహన అభివృద్ధి శరీర కేంద్రం నుండి బాహ్య దిశలో సాగుతుంది. ప్రశ్న 23. ఒక పిల్లవాడు వస్తువును ఎడమ చేయి, కుడి చేయి, చివరికి 2 చేతులతో పట్టుకుంటాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్ సూత్రం. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 2. వివరణ. మోటార్ నియంత్రణ క్రమంగా శుద్ధి అవుతూ అభివృద్ధి చెందుతుంది. ప్రశ్న 24. ఒక పిల్లవాడు వస్తువును నోటితో, చేతులతో, తరువాత కాళ్లతో తాకుతున్నాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్ సూత్రం. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సరళం నుండి క్లిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 1. వివరణ. సెఫలోకాడల్ సూత్రం ప్రకారం అభివృద్ధి తల నుండి కాళ్ల వైపుకు జరుగుతుంది. ప్రశ్న 25. ఒక పిల్లవాడు వస్తువును నోటితో తాకి, చేతితో పట్టుకుని, చివరికి వేళ్లతో పట్టుకుంటాడు. ఇది ఏ సూత్రం? 1. సెఫలోకాడల్. 2. ప్రోక్సిమోడిస్టల్. 3. వృద్ధి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. 4. వృద్ధి సాధారణం నుండి నిర్దిష్టానికి జరుగుతుంది. ఆన్సర్ 4. వివరణ. మోటార్ అభివృద్ధి సాధారణ కదలికల నుండి నిర్దిష్ట కదలికల వైపు సాగుతుంది.